నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. తెలంగాణ ఉద్యోగులు పెండింగ్‌లో 5 డీఏలు, తర్వాత పీఆర్సీ రిపోర్ట్ కోసం, ఇతర పెండింగ్ బిల్స్ కోసం, ఇతర ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసమైతే గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. మరి దానికి సంబంధించి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దాదాపు 6 నెలలు కావస్తుంది. మరి ఎప్పుడో ఉద్యోగ సంఘాల జేఏసీతో సంప్రదింపులు జరపాల్సినటువంటి ఆ క్యాబినెట్ సబ్ కమిటీ మరి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ మరొకసారి కూడా వాయిదా పడింది. ఉద్యోగ జేఏసీతో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఏప్రిల్ 21కి వాయిదా. ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం మరోసారి వాయిదా పడింది. ఉద్యోగ జేఏసీతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఈ నెల 21కి వాయిదా వేశారు. ఫస్ట్ ఈ నెల 12వ తేదీన క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ జేఏసీతో మీటింగ్ నిర్వహించాలని అనుకున్నారు. కానీ మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరి అందుబాటులో లేనందున వాయిదా వేశారు. అయితే ఆ తేదీన వీలు కాకపోవడంతో ఈ నెల 16కు వాయిదా వేశారు. మరి ఈ 16న కూడా ఈ సమావేశం అయితే జరగలేదు. తీరా ఈ సమావేశాన్ని ఏప్రిల్ 21వ తేదీకి వాయిదా వేశారు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని ఇలా ఎన్నిసార్లు వాయిదా వేయడం పట్ల ఉద్యోగ జేఏసీ నేతలైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఉద్యమ కార్యాచరణ కూడా ఆల్రెడీ షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఇక ఉద్యోగ జేఏసీ పోరాట కార్యక్రమాలు చూస్తే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు జిల్లా కేంద్రాల్లో సదస్సులు మరియు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడం అనే కార్యక్రమం అయితే షెడ్యూల్లో ఉంది. కానీ అంత సజావుగా అయితే ఈ కార్యక్రమాలు అయితే ఉద్యోగ సంఘాలు అయితే చేయడం లేదు. ఇక మే 4 నుంచి మే 4వ తేదీన రాష్ట్ర స్థాయి ఉద్యోగ సదస్సు కూడా నిర్వహిస్తామని ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించారు ఉద్యోగ సంఘాలు. మే 15న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు అంటూ షెడ్యూల్ అయితే విడుదల చేశారు. జూన్ 9న రాష్ట్ర స్థాయి మహాధర్నా. ఈ ధర్నాలో భారీ స్థాయిలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు అందరూ పాల్గొనాలని కూడా మరి ఈ పోరాట కార్యక్రమాన్ని అయితే ఉద్యోగ జేఏసీ అయితే ప్రకటించింది. మరి ఈ తదుపరి ప్రత్యక్ష కార్యాచరణకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ అయితే అనేక కార్యాచరణ కార్యక్రమాలు అయితే రూపొందించింది. ఇక పెండింగ్ డీఏలు, పీఆర్సీ ఇవ్వాల్సిందే అంటూ మరి ఆల్రెడీ డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి 2022 నుండి పెండింగ్లో ఉన్న దాదాపు 5 డీఏలను విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వ డీఏను వెంటనే అందించాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటనే డీఏలు అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బిల్లులను క్లియర్ చేయాలి అని, ఈక్యుబేర్ వ్యవస్థను రద్దు చేస్తూ ట్రెజరీ డిపార్ట్మెంట్ల ద్వారా బిల్లులను క్లియర్ చేసే విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు, చర్చలు ఇప్పటికే పూర్తయిన దృష్ట్యా మరి 51% ఫిట్మెంట్తో 2వ పీఆర్సీ నివేదిక తెప్పించుకొని అమలుకు చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక ఉద్యోగ ఆరోగ్యశ్రీ పథకం కూడా అమలు చేయాలని, సిపిఎస్ రద్దు, 317 సమస్య పరిష్కారం, తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని, చర్చలకు పిలవాలని చెప్పేసి మొత్తం దాదాపు 57 డిమాండ్లతో కూడినటువంటి డిమాండ్లతో అయితే ఉద్యోగులు అయితే చాలా ఆగ్రహంతో ఉన్నారు. మరి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లాల వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఉద్యోగుల జేఏసీ అయితే ఏర్పడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎలా కలిసి పోరాడారు, అలాగే మరి ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని, ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక సమస్యల పరిష్కారానికి సంబంధించి కూడా మరి అన్ని జిల్లా స్థాయిల్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఉద్యోగులపై పెరుగుతున్న ఒత్తిళ్లు, వాగ్దానాల అమల్లో జాప్యం, ఆర్థిక సమస్యల నేపథ్యంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ల సంఘాలు ఒకటిగా ముందుకు వచ్చి ఈ కమిటీని ఏర్పాటు చేశామని ఇంకా చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఉద్యోగుల హక్కులను, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఈ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటైందని స్పష్టం చేశారు. కమిటీ జిల్లా స్థాయిలో అన్ని సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమష్టిగా పోరాటం చేస్తుందని, ఉద్యమించేందుకు ఏర్పడిందని, ఉద్యోగుల గౌరవం కోసం, వారి హక్కుల కోసం ప్రభుత్వంపై మౌనంగా ఉండే పరిస్థితి ఇక లేదని జేఏసీ అయితే పేర్కొంది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఎన్నికల మేనిఫెస్టో హామీగా పేర్కొన్న పీఆర్సీ, డీఏలు, సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు డిమాండ్కు ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని సభ్యులైతే మండిపడుతున్నారు. ఉద్యోగుల సమస్యలను విస్మరించిన పరిణామాల్లో ఇక సహనం కోల్పోతున్న ఉద్యోగ సంఘాలు జేఏసీ ద్వారా తక్షణమే పోరాట కార్యక్రమాలు చేపట్టబోతున్నాయని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వేగంగా స్పందించకపోతే తీవ్ర కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మరి ఉద్యోగ జేఏసీ అయితే ప్రకటిస్తుంది. ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక ఇంకెంతకాలం డీఏల పెండింగ్, 2022 జూలై నుంచి ఇవ్వని ప్రభుత్వం నివేదిక, పీఆర్సీ కమిటీ నివేదిక రెడీగా ఉన్నా కానీ తెప్పించుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్న పట్ల మరి ఉద్యోగులైతే మండిపడుతున్నారు. కాబట్టి పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలి, పీఆర్సీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని 51% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలి, తర్వాత అనేక ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఉద్యోగ జేఏసీ అయితే కార్యాచరణ రూపొందించింది. కాబట్టి మరి ప్రభుత్వం ఖచ్చితంగా మరి 21వ తేదీనైనా ఖచ్చితంగా మరి ఈ ఉద్యోగ సంఘాలతో మీటింగ్ నిర్వహించి, ఆల్రెడీ ఈ మీటింగ్ ఏప్రిల్ 21వ తేదీ, ఆ మీటింగ్ ముందే అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు, ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా, మరి సభ్యులందరూ కూడా అసలు ఉద్యోగుల సమస్యలు ఏంటివి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎన్ని నిధులు అవసరం అవుతాయి, మరి ఎలా వాటిని పరిష్కారం చేయాలని రూట్ మ్యాప్తో మరి ఆ మీటింగ్ రోజుకి ఒక మంచి స్టడీ చేసి ఆ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ సక్సెస్ చేసి మరి ఉద్యోగులకు, పెన్షనర్లకు, ఉపాధ్యాయులకు వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తారని చెప్పి ఉద్యోగులందరికీ ఎదురు చూస్తున్నారు. లేని పక్షంలో భారీ ఎత్తున
ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు కూడా ఉద్యోగ జేఏసీ పేర్కొంటుంది. జిల్లాల వ్యాప్తంగా మండల స్థాయిలో, జిల్లాల స్థాయిలో మరి జేఏసీ అయితే ఏర్పడుతున్నాయి. మొత్తానికైతే ఉద్యమ కార్యాచరణకు ఉద్యోగులు అయితే సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం మరి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.